అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ క్షమ. రచయిత మహర్షి గారు. ఇక కథలోకి వెళితే, రిక్షాలో వెళుతున్న ఆ జంటను చూసి సావిత్రి హృదయం భగ్గుమంది. ఆమె హృదయం అలా భగ్గుమని మండటానికి కారణం ఉంది. ఆ రిక్షాలో వెళుతున్న ఇద్దరిలో ఒకరు ఆమె భర్తే. నిజం. మరి అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న భార్య తనిక్కడ ఉండగా ఎవరో అపరిచిత అమ్మాయిని వెంటేసుకొని షికార్లు కొడుతున్న భర్తను చూస్తే ఏ భార్య హృదయం మాత్రం బగ్గుమనదు. అప్పటికప్పుడు భర్తను రిక్షాలో నుంచి బయటకు లాగి 4 దులిపేద్దామనుకుంది. అంత సాహసం చేయలేక ఇక బజార్లో ఉండాలనిపించక రిక్షా మాట్లాడుకొని ఇంటికొచ్చింది. రిక్షావాడికి డబ్బులిచ్చి ఇంట్లోకెళ్ళి బెడ్ మీద వాలిపోయింది. అప్పుడొచ్చాయి కన్నీళ్ళు. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం కట్టలు తెగినట్టు. ఎంత మోసం, ఎంత దగ! ఆయన గారు ఓ అమ్మాయిని వెంటేసుకొని తిరిగినట్టే తను ఓ అబ్బాయిని వెంటేసుకొని తిరిగితే ఆయన గారు సహించగలరా? అప్పటికప్పుడు బరి తెగించింది అని సర్టిఫికెట్ ఇచ్చి పుట్టింటికి తరిమేసి విడాకుల కోసం లాయర్ దగ్గరకు పరిగెత్తరు? మరి తనెందుకు ఆ పని చేయలేకపోతోంది? ఆ ఆలోచనే ఆమె దుఃఖాన్ని అధికం చేసింది. కేవలం తను ఆడదై పుట్టినందువల్ల కదా భర్త అనబడే మగాడు ఏం చేసినా మౌనంగా భరించాల్సి వస్తోంది. రాజీ పడాల్సిన అవసరం తనకు లేదు. ఏం భర్త అయినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు తిరిగే హక్కు ఆయనకు ఎక్కడుంది? ఆమె అలా ఆలోచిస్తూనే తమ మొదటి రాత్రిని జ్ఞప్తికి తెచ్చుకుంది. శోభనం గది అది. తలుపు మూసుకున్న శబ్దానికి వెనక్కి తిరిగి చూసింది సావిత్రి. తలుపు అవతలి వైపు నుంచి కిలకిలమంటూ కొంతమంది ఆడవాళ్ల గొంతులు వినిపించాయి. తనను అంతవరకు ఏడిపించి ఆ గదిలోకి నెట్టి తలుపేసి వెళుతూ నవ్వుకుంటున్న ఆడవాళ్ల గొంతులు అవి. అసలు శోభనం అంటేనే ప్రతి ఒక్కరికి అదో ఆనందం. అనుభవించిన వారికి, అనుభవించబోయే వారికి అందరికీ థ్రిల్లే. తను ఇటువైపు కూర్చొని ఉంటే అటువైపు చూస్తూ నిలబడ్డ సావిత్రిని చూసి చిన్నగా నవ్వుకుంటూ మంచం మీద నుంచి లేచి నిలబడ్డాడు కృష్ణప్రసాద్. వారం రోజుల క్రితమే వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. మరోసారి సావిత్రి వైపు పరీక్షగా చూశాడు. తెల్ల చీరలో చేతిలో పాల గ్లాస్తో నిలబడి ఉన్న సావిత్రి మిస్ ఇండియా క్యూబ్లా ఉంది. ఆ క్షణంలో ఆమెను చూస్తుంటే కృష్ణప్రసాద్కు అనిపించింది ఒక్కటే: బ్రహ్మ తన మీద ప్రేమతో ఆమెను తనకు కానుకగా సృష్టించాడేమో. కొందరికి అందం కళ్ళల్లో ఉంటుంది, మరికొందరికి నడుము వంపులో ఉంటుంది, ఇంకొందరికి అందమంతా కంఠం కింది భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది. ఆ అమ్మాయికెందుకో ప్రతి అవయవంలోనూ అందం ఉంది. ఆ అందం కవ్విస్తూ ఉంది, కాంక్షగా చూస్తుంది. అప్పటికే ఆమెను సమీపించిన కృష్ణప్రసాద్ ఆమెను భుజాల చుట్టూ చేతులేసి ఆమెను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ చెవి దగ్గర గుసగుసగా అన్నాడు: తలుపు మూసుకున్న శబ్దానికే ఇంత భయపడుతున్నావు, ఇక అసలు కార్యక్రమం మొదలు పెడితే ఎలా ఉంటావో. ఆ మాటలు అందంగా నవ్వి అంది సావిత్రి. భయమా? నేనంత పిరికిదాన్ని కాను. శోభనం అంటే భయపడని అమ్మాయిల్ని నమ్మకూడదు. ఆమెను మరింత తనకేసి హత్తుకున్నాడు. అతని మెడవంపులో మొహం దాచుకొని అనుకుంది సావిత్రి. శోభనం అంటే ఏముందండి భయపడటానికి? నేనేమో పాల గ్లాస్తో లోపలికొస్తాను, వెనక నుంచి తలుపులు మూసుకుంటాయి. అంతవరకు ఈ రాత్రి ఎలా గడపాలి, ముందుగా ఎలా ప్రారంభించాలి లాంటి ఆలోచనలతో గడిపిన మీరు నన్ను చూడగానే చిరునవ్వుతో మంచం మీద నుంచి లేచి వచ్చి నా మీద ఎంతో ప్రేమ కురిపిస్తూ ఎంత అందంగా ఉన్నావు సావిత్రి, నీ అందం ముందు రంభ, ఊర్వశి, మేనక వీళ్ళెందుకు పనికిరారంటే నమ్ము అంటూ ఓ పచ్చి అబద్ధపు కొటేషన్ని చెబుతారు. నేనేమో ఆ మాటలకు మా ఆయన రంభ, ఊర్వశి, మేనక వీళ్ళనెప్పుడు చూశారా అని కూడా ఆలోచించకుండా పరవశించిపోతాను. అలా పరవశంలో మునిగి ఉన్న నన్ను
చిన్నగా మంచం దగ్గరకు తీసుకెళ్తారు. కిటికీలో నుంచి చూస్తే చంద్రుడు కనిపిస్తాడు. పక్క మీద మల్లెలు చూస్తే తొందరపడతాయి. గోడ మీది గడియారం ఆలస్యం అమృతం విషం అంటుంది. అప్పటికే మంచం మీద నా పక్కన చోటు చేసుకున్న మీరు ఈ బట్టలు నీ వంటికి అందాన్నివ్వటం లేదు, తీసేయ్ అంటారు. సిగ్గుతో నేనేమో కుదరదు అంటాను. మీరేమో బొంగమూతి పెట్టి నీ అందాలన్నీ చూడొద్దా అంటారు. కావాలంటే ముందు ముందు చూద్దురు కానీ ఇప్పుడు మాత్రం కుదరదు అంటాను. కొద్దిసేపు మురిపాల తర్వాత లైట్ ఆరిపోతుంది. చిక్కటి చీకటి మిగులుతుంది. ఆ చీకట్లో మీరు నేను. అంతవరకు ఆలోచించి పక్కున నవ్వింది సావిత్రి. ఇదంతా పైకి మాట్లాడటమే. సభ్య సమాజం ముక్కు మీద వేలేసుకొని నన్ను ఈసడించుకోదు. సావిత్రి నవ్వటం చూసి అతను అన్నాడు, ఎందుకా నవ్వు? ఊరికే నవ్వాను, సిగ్గుల మొగ్గవుతూ చెప్పింది సావిత్రి. అలా అంటే కుదరదు. కారణం లేకుండా ఎవరూ నవ్వరు. ఎందుకు నవ్వావో చెప్పు ఆమె చుబుకం పట్టుకొని అడిగాడు కృష్ణప్రసాద్. ఊరికే. ఆమెకు ఏం చెప్పాలో నిజంగానే అర్థం కావటం లేదు. అప్పటికే ఆలస్యమైందని గ్రహించిన కృష్ణప్రసాద్, అయితే సరే మన ఇద్దరం ఇలాగే వాదించుకుంటూ కూర్చుంటే పైన ఆకాశం మీద చంద్రుడు వెళ్ళి సూర్యుడొస్తాడు, ఇక అంతే సంగతులు అంటూ ఆమెను మంచం దగ్గరకు తీసుకెళ్ళాడు. మంచం మీదకు చేరుకోగానే ఆమెను చేతుల్లోకి తీసుకోబోతుండగా చిలిపిగా నవ్వుతూ ఆమె అంది, గడియ వెయ్యలేదు. అతను ఒక్కసారిగా ఆమె మీద నుంచి లేచి విసురుగా తలుపు వైపు నడిచాడు. సావిత్రి హాయిగా నవ్వుకుంది. బయట వాతావరణం చల్లగాను గదిలో వెచ్చగాను ఉన్నట్టు అనిపించింది. అతను గడియ వేసి వచ్చేసరికి సావిత్రి 2 కాళ్ళ చుట్టూ చేతులు చుట్టి కూర్చొని ఉంది. అతను వచ్చిన తన పక్కనే కూర్చోగానే అంది, చూడండి, మనిద్దరం కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఈ శుభ సమయంలో మీరు నాకో మాటివ్వాలి. ఆమె వైపు విస్మయంగా చూస్తూ ఏం మాటివ్వాలి అన్నాడు కృష్ణప్రసాద్. అతని చేతుల్ని తన 2 చేతుల మధ్య తీసుకొని ఆమె అంది, మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో, ఎవరిని ప్రేమించారో అవన్నీ నేను అడగను. ఇక నుంచి మాత్రం మీరు శ్రీరామచంద్రుడిలా ఉండాలి. పరాయి స్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అలా అని నాకు మాటివ్వండి. ఇప్పుడా? చిలిపిగా నవ్వుతూ అన్నాడు కృష్ణప్రసాద్. అవును, ఇప్పుడే స్థిరంగా అంది సావిత్రి. అతను ఇబ్బందిగా మొహం పెట్టి ఇక తప్పదన్నట్టుగా ఆమె చేతిలో చెయ్యి వేశాడు. ఆ తర్వాత ఆ చేతిని అలాగే ఆమె మెడ కిందకు పోనిచ్చి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. ఇద్దరి శరీరాల్లోనూ మనసుల్లోనూ కోరిక ఒకటే అయినా ఆ కోరిక ప్రదర్శించటంలో తేడాలో ఆమె పూర్తిగా అతని కిందకు వచ్చేసింది. ఆమె మీద అతను పువ్వు మీద తుమ్మెదలా ఉన్నాడు. ఆమెకు సుఖంగా ఉంది, సంతోషంగా ఉంది. సుఖం అతని శరీర స్పర్శ వల్ల, సంతోషం అతను తనకిచ్చిన మాట వల్ల. ఒక్కసారిగా గతం నుంచి తేరుకుంది సావిత్రి. తన భర్త తనకు మాత్రమే సొంతమనుకుంది. కానీ ఇప్పుడు జరిగిందేమిటి? ఆమెకెందుకో ఇక అక్కడ ఉండాలని అనిపించలేదు. చిన్నగా మంచం మీద నుంచి లేచి కాగితం కలం అందుకొని రాయటం మొదలుపెట్టింది. ప్రియమైన భర్తకు, మీ భార్య సావిత్రి ప్రేమతో రాయునది. మీరు మన మొదటి రాత్రి నాకిచ్చిన మాటను మరచి మరో అమ్మాయితో షికార్లు తిరగటం నేను కల్లారా చూశాను. మనసులో నాకు మాత్రమే స్థానం ఉంది అనుకున్నాను. ఇప్పుడు అది కేవలం నా భ్రమ మాత్రమే అని తెలిసింది. అందుకే మీ హృదయంలో లేని నేను మీ ఇంట్లో కూడా ఉండలేక నా పుట్టింటికి వెళుతున్నాను. మీరు మీ మనసుకు నచ్చిన అమ్మాయితో హాయిగా ఉండండి. ఇట్లు ఎప్పుడు మీ సుఖాన్నే కోరుకునే మీ భార్య సావిత్రి. ఆ తర్వాత సూట్ కేసులో బట్టలు సర్దుకొని రాసిన ఉత్తరాన్ని మరోసారి చదివి దాన్ని టేబుల్ మీద పెట్టి దాని మీద తమ పెళ్లినాటి ఫోటో పెట్టి బయటకు కదిలింది. రిక్షా దిగి సూట్ కేస్ చేత పట్టుకొని ఇంట్లోకొస్తున్న కూతుర్ని చూసి ఆప్యాయంగా ఎదురొచ్చి అల్లుడుగారు రాలేదా అంటూ ప్రశ్నించింది సావిత్రి కన్న తల్లి. కన్న కూతురు వచ్చిందన్న ఆనందం కంటే తోడుగా అల్లుడు కూడా రాలేదన్న బాధే ఆమె ముఖంలో ఎక్కువ కనిపించింది. రాలేదు, కోపంగా సమాధానమిచ్చి విసురుగా లోపలికెళ్ళింది సావిత్రి. అప్పటికే ఇంటి దగ్గర భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందని అర్థం చేసుకుంది సావిత్రి తల్లి. ఆ తర్వాత కూతురు వెనకే నడిచి కాళ్ళు చేతులు కడుక్కుంటున్న కూతురు వైపు అనుమానంగా చూస్తూ అనునయంగా అడిగింది,
ఏం జరిగిందమ్మా? అల్లుడు గారేరి? ఆ మాటలకు సావిత్రి కోపం తారాస్థాయికి అందుకుంది. నిప్పులు చెరిగే కళ్ళతో తల్లివైపు చూస్తూ కసిగా అంది, అల్లుడు గారు ఏం? అల్లుడు గారు రాకపోతే మనం బతకలేమా? ఆయన గారేమన్నా అవతార పురుషుడా? ఆ మాటలకు నెత్తిన బాంబు పడ్డట్టు అదిరిపడింది సావిత్రి తల్లి. ఆ తర్వాత కూతురికి దగ్గరగా నడిచి అంది, వారం రోజుల క్రితమే కదా మీ నాన్నగారు మీ దగ్గర నుంచి వచ్చి మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారని, అల్లుడు గారు ఎంతో బుద్ధిమంతుడని, అలాంటి భర్త దొరకడం నిజంగా మన అమ్మాయి అదృష్టమని చెప్పారు. ఇంతలోనే ఏమైంది? బుద్ధిమంతులు. ఆయన గారి బుద్ధి ఎలాంటిదో ఇప్పుడు తెలిసింది నాకు. ఆయన శ్రీరామచంద్రుడు అనుకొని పొరపాటు పడ్డాను. అపర శ్రీకృష్ణ అవతారం అనుకో అంటూ జరిగింది వివరించి చెప్పటం మొదలుపెట్టింది. కూతురు చెప్పినదంతా సావధానంగా విన్న ఆమె కూతురికి ఎలా నచ్చజెప్పాలో అర్థం కాక ఆ సమయంలో ఊరకుండిపోయింది. మరో 2 రోజులు గడిచాయి. ఆ 2 రోజులు ఇంట్లో ఎవరూ కృష్ణప్రసాద్ పేరెత్తలేదు. ఆ మరుసటి రోజు మాత్రం బెడ్ మీద వాలి ఏదో పుస్తకం చదువుకుంటున్న సావిత్రి తలుపు దగ్గర శబ్దం అయ్యేసరికి తలెత్తి చూసింది. ఎదురుగా కన్న తల్లి నిలబడి ఉండటంతో మంచం మీద నుంచి లేచి కూర్చుంది. సావిత్రి పక్కనే వచ్చి కూర్చొని కూతురి తలపై చేతి నుంచి ఆప్యాయంగా చెప్పటం మొదలుపెట్టింది సావిత్రి తల్లి. చూడమ్మా, ఈ విషయం నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఒక కన్న తల్లిగా కూతురి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెప్పక తప్పడం లేదు. నీ భర్త ఎవరో పరాయి స్త్రీతో తిరుగుతున్నాడని తెలిసి ఏకంగా భర్తనే దూరం చేసుకుంటున్నావు. నువ్వు 25 సంవత్సరాల క్రితం నేను కూడా నీలాగే ఆలోచించి ఉంటే ఈరోజు నీ కన్న తండ్రి నీ దగ్గర ఉండేవారు కాదు. ఏవో పుస్తకాలు చదివి స్త్రీ పురుషులు సమానమని, మనం తప్పు చేస్తే వాళ్ళు సహించనప్పుడు, వాళ్ళు తప్పు చేసినప్పుడు మనం మాత్రం ఎందుకు సహించాలని ఇలాంటివన్నీ కథల్లో చదవటానికైతే బాగుంటాయి, కానీ నిజ జీవితంలో స్త్రీకి ఎంత మాత్రం పనికిరావు. నేను తప్పు చెయ్యనప్పుడు నా భర్త మాత్రం ఎందుకు తప్పు చెయ్యాలి అనే ఆలోచిస్తున్నావు, కానీ అమ్మ అనే పదానికి ఉన్నంత విలువ, పవిత్రత నాన్న అనే పదానికి ఎందుకు లేదో ఒక్కసారి ఆలోచించు. మరి అలాంటి పవిత్ర భావమైన అమ్మే నాన్నతో పోటీపడి ప్రవర్తించే పనైతే అమ్మ అనే పదానికి విలువ, పవిత్రత ఎందుకు? ఆ తర్వాత చెప్పటం కొంచెం ఆపి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. సావిత్రి మాత్రం ఇదంతా మౌనంగా వింటోంది. వాదనకు అక్కడ ఆస్కారం లేదు. స్త్రీకి క్షమించగలిగే గుణం, ఓర్పు, సహనం దేవుడిచ్చిన వరాలు. ఆ సహనాన్ని, ఓర్పును మరచిపోయి నీలా భర్త తిరుగుబోతని, తాగుబోతని భర్తల్ని వదిలేసిపోతే మన వివాహ బంధంలో 199 మంది స్త్రీలు పెళ్లి చేసుకొని కూడా పుట్టింట్లో ఉండాల్సి వస్తుంది. కన్న తల్లిగా చెబుతున్నాను, నా మాట విని నీ భర్త దగ్గరకు వెళ్ళి అసలు కదేంటో తెలుసుకొని నీ భర్తలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నించు. అంతేకాని అలా భర్తను వదిలేసి, ఇంటిని వదిలేసి పుట్టింటికి రావటం మంచిది కాదు. 2 రోజుల్లో మీ నాన్నగారు వచ్చి అబ్బాయికి నచ్చజెబుతారు. ఆమె ఇంకా ఏదో చెప్పబోతుండగా బయట నుంచి పోస్ట్ అనే కేక వినిపించింది. సావిత్రి తల్లి బయటకెళ్ళి పోస్ట్ మ్యాన్ అందించిన ఉత్తరం అందుకొని ఫ్రమ్ అడ్రస్ దగ్గర కృష్ణప్రసాద్ అని ఉండటంతో ఆనందంతో ఉత్తరాన్ని తీసుకొచ్చి సావిత్రి చేతికిచ్చి, అబ్బాయి దగ్గర నుంచి వచ్చింది, ఏం రాశాడో చదువుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. సావిత్రి ఉత్తరం చించి జాగ్రత్తగా చదవటం మొదలుపెట్టింది. ఒక్కో అక్షరం చదువుతున్న కొద్దీ ఆమెలో టెన్షన్ ఎక్కువయ్యింది. మై డియర్ సావిత్రి, రిక్షాలో నేను మరో అమ్మాయితో ఉండటం చూసి నా మీద అసహ్యంతో పుట్టింటికి వెళ్ళిపోయావు. నువ్వు అలా చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. నిజానికి నువ్వు నా పక్కన చూసింది నా స్నేహితుడి భార్యని. నా ఫ్రెండ్ రాజేష్ బిజినెస్ పని మీద అర్జెంటుగా వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. అతని భార్యకు సడన్గా పురిటి నొప్పులు మొదలవటంతో నేను హాస్పిటల్కు తీసుకువెళ్ళవలసి వచ్చింది. ఒక స్నేహితుణ్ణి నమ్మి నా స్నేహితుడు తన భార్యను నాకు అప్పగించి వెళ్ళాడు. మరి నువ్వేమో నా భార్యవై ఉండి కూడా నన్ను నమ్మలేకపోయావు. అదే నన్నెక్కువ బాధపెట్టింది. పవిత్రత అనేది నా భార్యకు ఎంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం అని
నమ్మే వ్యక్తుల్లో నేను మొదటివాణ్ణి. మన శోభనం రాత్రి నేను నీకిచ్చిన మాటను ఇంకా మరచిపోలేదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఉత్తరం చూసిన వెంటనే బయలుదేరిరా. నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ నీ భర్త కృష్ణప్రసాద్. ఉత్తరం పూర్తిగా చదివిన సావిత్రి ఆనందం పట్టలేక ఉత్తరాన్ని గాఢంగా ముద్దు పెట్టుకుంటూ అమ్మా అంటూ పెద్దగా అరిచింది. ఆ తర్వాత రెక్కలొచ్చిన పక్షే అయ్యింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.